దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29వ వాక్యాన్ని చదువుకున్నప్పుడు, సొమ్మసిల్లిన వానికి బలమిచ్చువాడు ఆయనే. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆరాధించి సేవించే దేవుడు గొప్ప దేవుడు, బలవంతుడు. ఆయన ఆశ్రయించిన వారు వారి ఆత్మీయ జీవితంలో ఎదురైన పరిస్థితులను బట్టి అలసిపోయి సొమ్మసిల్లినప్పుడు వారికి బలం అనుగ్రహించే దేవుడు మనం ఆరాధించే దేవుడు. ఆత్మీయులైన వారు వారి ఆత్మీయ జీవితంలో కావచ్చు, వారి కుటుంబ విషయంలో కావచ్చు, వారికి ఎదురైన ప్రతికూలతలో సమస్యలు పోతూ నడిపించబడుతూ ఉన్నారు. అలాంటి వారికి దేవుడు బలమిచ్చువాడు. దేవుణ్ణి ఆశ్రయించగలిగితే, ఆయన పాదాలు పట్టుకొని వేడుకోగలిగితే, ఆయన మీద ఆధారపడగలిగితే ఆయన బలమును అనుగ్రహించువాడు. చాలా మంది ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఉద్యోగంలో రాక సమస్యలు పోయిన వారు అనేకులు కనబడుతూ ఉంటారు. ఎవరి బిడ్డలకు వివాహము చేయాలని తల్లిదండ్రులు ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమై ఆ విషయంలో సమస్యలను వారు అనేకులు ఉన్నారు. ఆత్మీయ జీవితంలో ఎదురైన పోరాటాలలో అపవాదిని ఎదిరించలేక సమస్యలను వారు అనేకులు మనకు కనబడుతూ ఉంటారు. కుటుంబ వ్యవస్థను నడిపించుకునే విషయంలో కూడా సమస్యలను వారు అనేక మంది ఉన్నారు. కుటుంబాల్లో కలుగుతున్న ప్రతికూలమైన పరిస్థితులను బట్టి అనేకులు ఈ రీతిగా నడిపించబడుతూ ఉంటారు. చదువుకునే బిడ్డలు కూడా చదువు విషయంలో రాణించలేక సమస్యలను వారు అనేకులు మనకు కనబడుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీవు ఏ విషయంలో నువ్వు సమస్యలు పోయి ఉన్నావో, ప్రతికూలమైన పరిస్థితులను బట్టి నువ్వు అలసిపోయి సమస్యలు పోయావేమో, దేవునికి నువ్వు ప్రార్థన చేయగలిగితే, దేవుణ్ణి నీవు ఆశ్రయించగలిగితే ఆయన బలమును నీకు అనుగ్రహించునుగాక. దేవుడు నీకు బలమిచ్చినప్పుడు ఆ బలము నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెడుతుంది. నీకు ఎదురైన పరిస్థితులను జయించే శక్తినిస్తుంది. కనుక ఆయన బలవంతుడు. సొమ్మసిల్లిన నీవు ఆయన బలమును వేడుకోగలిగితే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దైవజనుడైన ఏలియా గారిని మనం గమనించినప్పుడు, గొప్ప దైవజనుడు. ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. ప్రార్థన చేస్తే వర్షం ఆగమంటే ఆగిపోయింది. ప్రార్థన చేస్తే వర్షం కురిపించబడింది. గొప్ప దైవజనుడు. కానీ తన జీవితంలో ఒక చిన్న సమస్య, తన మనసును కృంగదీసే సమస్య, నీ ప్రాణము తీసివేస్తాను అని ఒక తల్లి గారు సమాచారం పంపిస్తే భయపడి సమస్యలిన వాడై సేవా జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఇక నేను బ్రతకడం అనవసరం, దేవాన్ని మీ వద్దకు తీసుకుని వెళ్ళు, ఇతరుల కంటే గొప్పవాణ్ణేం కాదు అని దేవునికి ప్రార్థన చేస్తాడు, దేవుణ్ణి అడుగుతాడు. ఆ సమయమందు దేవుడు ఏలియాకు బలమిచ్చి శక్తికి మించిన ప్రయాణం చేయనట్లుగా లేఖనాలు మనం గమనిస్తూ ఉంటాం. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, సమస్యల్ని అలసిపోయి బాధపడుతూ ఉన్నావేమో, నువ్వు దేవుని పాదాలు పట్టుకొని నీ శక్తిని, నీ ప్రభావాన్ని నాకు అనుగ్రహించు నాయనా అని ఆయనను వేడుకోగలిగితే దేవుడు తన బలమనిస్తాడు. శక్తికి మించిన గొప్ప కార్యములు నువ్వు చేయుటకును, శక్తికి మించిన ప్రయాణమును చేయుటకును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రమైన సమస్యలిన వారికి బలమిచ్చే గొప్ప తండ్రినైనా, ఈ ప్రార్థనలు ఏకీపించిన వారు ఏ విషయంలో సమస్యలిపోయి ఉన్నారు, నీ బలమును అనుగ్రహించబోతున్నారు, నీ కొరకు సాక్షిగా నిలబెట్టుకొనబోతున్నారు. దినమంతా మీ సన్నిధి మాతో ఉంచి ఆశీర్వదించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.